లూకా సువార్త 11వ అధ్యాయము ఎన్నో వచనము 13వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో ఖచ్చితముగా నిశ్చయముగా అనుగ్రహించును. ఇది ప్రభువు చేసిన వాగ్దానంలో చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానం. మనం ప్రభువుని అడిగితే ఏం చేస్తాడు? మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆ దినాల్లో వాళ్ళు అడిగారు కదా, వాళ్ళు అడిగితే పరిశుద్ధాత్మను అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఏం చేశాడు? కుమ్మరించాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. వారు ఏక మనసుతో ఎడతెగక దేవాలయంలో ఉండి ప్రభువును ప్రార్థించినప్పుడు మొదటి అధ్యాయంలో 14వ వచనంలో వారు ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వచనంలో వారు ఏం చేశారట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అలా ప్రార్థన చేసినప్పుడు 2వ అధ్యాయంలో 2వ వచనము 3వ వచనము రాయబడింది కదా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినప్పుడు ఏం చేశారు వాళ్ళు? యూదా రాస్తున్నాడు. యూదా పత్రిక మనము మొదటి వాక్యంలో యూదా పత్రికను చదివాం కాబట్టి దానికి సరిపోయే లేక దానికి సంబంధించిన మాట ఉండాలని ఈ మాటను ప్రభు జ్ఞాపకం చేశాడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది, 21వ వచనము 20-21 కలిసింది కదా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చాలు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామో ఖచ్చితంగా ఏం చేస్తాం? మనం చెప్పండి, ప్రార్థన చేస్తాం. ప్రభువా అంటాం, అంతే. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకోరు అని రాయబడి ప్రార్థన చేస్తాం. యూదా రాస్తున్నాడు ఆ మాట. పరిశుద్ధాత్మలో మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రార్థన భారాన్ని కలిగిస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన అనగానే నిద్ర, లేక ప్రార్థన అనగానే నిరుత్సాహం, ప్రార్థన అనగానే నిర్లక్ష్యం, ప్రార్థన అనగానే భయము, ప్రార్థన అనగానే ఏదోలే అన్నట్టుగా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించు, లేక ఇలా ఈ పని చేయి, ఇలా ఒప్పుకో, ఇలా సరి చేసుకో, ఇలా నీ జీవితాన్ని మార్చుకో అని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే అంటాడు. అందుకనే 51వ కీర్తనలో దావీదు ఏమంటాడు? 51వ కీర్తన 12వ వచనమా అంతేనా? ఎన్నో వచనం? 11వ వచనం ఏమన్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే అర్థమైంది, దావీదుకు దేవుడు ఏం ఇచ్చాడు? పరిశుద్ధాత్మను ఇచ్చాడు. దావీదుకు దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఎప్పుడైతే చేయకూడనటువంటి పని చేశాడో, ఎప్పుడైతే చూడకూడనటువంటి దృశ్యం చూశాడో, ఎప్పుడైతే మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడాడో, ఎప్పుడైతే తన యొక్క హృదయము లేక తన యొక్క శరీరము, తన యొక్క మనస్సు, ఇంకా మరి తన యొక్క ఇష్టాన్ని అపవాది
ఆలోచనను, లోక ఆకర్షణను, శరీర సంబంధమైనటువంటి ఇచ్చను ఎప్పుడైతే ఆయన నెరవేర్చాడో వెంటనే తను అర్థం చేసుకున్నాడు. ఏమనంటే దేవుడు నా యుద్ధ నుండి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను దూరం చేస్తాడు. వెంటనే పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి వెళ్ళొద్దు అంటే తన పాప స్థితిని, పరిశుద్ధాత్మను తనతో ఉన్నాడు కాబట్టి తన పాప స్థితిని అంతా ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? నన్ను కడుగుము, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా, ఏమంటున్నాడు? నన్ను బాగా కడుగు. నన్ను చాలా ఈ వర్షాకాలము అక్కడక్కడ నడిచి వస్తాం కదా, అక్కడక్కడ నడిచి వస్తాం. వాహనం మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా మన ఇంటికి వచ్చేసరికి కాళ్ళకు లేక బాటం అంటారు, ఏమంటారు? ప్యాంటు కింద బాగానే ఏమంటారు? బాటానికి ఏమంటుంది చెప్పండి కదా? బురద, మట్టి, దాన్ని బాగుగా ఏం చేయాలి? అడగాలి. అలాగే హృదయానికి అంటినటువంటి మాలిన్యాన్ని, మన దోషాన్ని, మన అపవిత్రతను, మన చెడుతనాన్ని కడుగు ప్రభువా అని ఎంత అడుగుతున్నాడో, నా దోషము పోగునట్లు నన్ను బాగుగా, అంతేనా? హిమము కంటే అంటాడా? ఏమంటాడు? ఎన్నో వచ్చిన 7వ వచనం. ఈ సోపు, ఏ సోపు? అదొక సోపు అంటే అదొక మొక్క పేరు. ఎవరైనా పాపం చేసినప్పుడు, ఎవరైనా కుష్ఠరోగి అయినప్పుడు, ఎవరైనా అపవిత్రుడైపోయినప్పుడు ఈ సోపు అనేటువంటి ఒక మొక్కని తీసుకొని వచ్చి దేవదారు కర్రకు ఎర్రదారంతో కట్టి ఆ పక్షి రక్తంలో కానీ, గొర్రెపిల్ల రక్తంలో కానీ ఆ ఈ సోపును ముంచి ఏం చేయాలి? ఈ సోపును ముంచి కడగాలి. నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయము ఎన్నో వచనము? 22. ఈ సోపు అని రాశారు అంటే దాని నుంచి వచ్చిన సోపు అన్నమాట. చదవండి. ఈ సోపు కొంచెం తీసుకొని నిర్గమాకాండం 12:22 పల్లెములో ఉన్న రక్తము కదా, పస్కా గొర్రెపిల్ల రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు ఆ రక్తానికి గుర్తు. ఆ ఇసోపు కొంచెం తీసుకొని ఆ పల్లెములో ఉన్న రక్తాన్ని ముంచి ఎక్కడ వేయాలట? ద్వారబంధం, అంతేనా? చెరువు పాడుకుంటాం కదా. కాబట్టి మన హృదయమే ద్వారం. కాబట్టి ఆ హిస్సోపుతో మన హృదయాన్ని కడుక్కోమని చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. అందుకనే యూదా అంటాడు, పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయొచ్చు, ఆత్మ లేని వాడైతే ప్రార్థన చేయడు అంటాడు అక్కడ. యూదా పత్రిక 19వ వచనం. 19వ వచనం చూడండి ఏమనుంది? అట్టివారు ప్రకృతి సంబంధులను, ఆత్మ లేని వారును. అంటే కాబట్టి ఇలా ప్రార్థించే ఆత్మ లేక కడగబడాలనేటువంటి ఆశ కలిగిన ఆత్మ లేనటువంటి వారు, నేర్చుకునేటువంటి ఆత్మ, నేర్పించే ఆత్మ లేనటువంటి వారు ప్రార్థించాలంటే భయపడతారు. కాబట్టి మనం భయపడవద్దు. ప్రభువుకు చెప్పడమే ప్రార్థన అంటే. మన స్థితిని ప్రభువుకు చెప్పడమే ప్రార్థన అంటే. ఇంకేదో అని భయపడకండి.
వెంటనే ప్రార్థన వెంటనే తల వచ్చి నన్ను ఏడు చేయమంటారు అని పారిపోకండి, నేర్చుకోండి. ఆరాధన అంటే ఒకరు ఆరాధన చేయమంటే ప్రార్థన చేశారు, మళ్ళీ మైక్ చేతికి ఇచ్చేసరికి బయటపడేది. అంతకుముందు ఏమో చేస్తున్నారు మనం అనుకుంటే మైక్ చేతికి ఇచ్చేసరికి ఏమైంది, చివరికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అని. ఆరాధన అంటే నా హృదయాన్ని ప్రభువుకు ఏం చేస్తున్నాం, సమర్పిస్తున్నాం అనాలి. లేక ఈ చిన్న ఆరాధన, లేక నా పాపం కడిగినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యేసు ప్రభు నామంలో అనాలి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రభువా నాకు సహాయం చేయి యేసు ప్రభు నామంలో అడుగుతున్నా అనాలి. అడగడమేమో ప్రార్థన, దానికి థ్యాంక్స్ చెప్పడమేమో ఆరాధన. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇలా నేర్పిస్తాడు. అందుకనే లూకాసు వార్త మొదటి అధ్యాయం, పరిశుద్ధాత్మ అధ్యాయం అనగానే మీకు లూకాసు వార్త మొదటి అధ్యాయం గుర్తు రావాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయం. ఇప్పుడు అపోస్తల కార్యం రాసిందెవరు? లూకా రాశాడు. లూకాసు వార్త రాసిందెవరు? లూకా రాశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి ప్రత్యేకంగా రాసింది లూకా. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది మరియా అని రాసి, పరిశుద్ధాత్మతో నింపబడిన ఎవరు? ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి 42వ వచనం. ముందు మరియా గురించి రాసిందేమో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అని 35వ వచనంలో ఉంది. తర్వాత 41వ వచనంలో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా, ఇట్లా నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు బిగ్గరగా పలుకుతారు, ప్రభువును ఆరాధిస్తారు, ప్రభువుకు ప్రార్థన చేస్తారు, ప్రభువుకు మొరపెట్టుకుంటారు. ఎంతసేపు చేసామనేది ముఖ్యం కాదు, అవసరమైన విషయం. నాకేం కావాలి? ఇప్పుడు అవసరమైనది ఏంటి? నిద్ర రాకుండా చేయి ప్రభువా నాకు చాలు. ప్రభువా ఈ రాత్రి నాకు నిద్ర రాకుండా చేయి, మెలకువ అనుగ్రహించు. లేక అర్ధ సంవత్సరం దేవుడు కాపాడిండు, మిగతా అర్ధ సంవత్సరం నన్ను, నా కుటుంబాన్ని, స్థానిక సంఘాన్ని, స్థానిక సంఘాన్ని ఈ విధానంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా నడిపించు ప్రభువా అంటే చాలు. కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి దాని కొరకు, అనారోగ్యం ఉంది దాని కొరకు, అలా ఆరాధించినప్పుడేమో ప్రభువా ఇది నాకు సహాయం చేసినందుకు వందనాలు, లేక ఇంత తేజోమయుడమైనందుకు, ఇంత సాటి లేని దేవుడు అయినందుకు, నా కొరకు తగ్గించుకున్నందుకు వందనములు, యేసు ప్రభు నామంలో సమర్పిస్తున్నా అని చెప్పడం ఆరాధన. ప్రార్థనేమో నాకు ఇది అవసరం ఉంది నాకు సహాయం చేయి అని చెప్పడమే ప్రార్థన. అలా పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థించాలి. దావీదు ప్రార్థించాడు ఏమని? ప్రభువా నా పాపం కడుగుము. అంతేగాని నాకు ఒక రాజ్యం ఉంది ఇంకొక రాజ్యం కావాలని అడిగిందా? నాకు సింహాసనం ఉంది ఇంకో సింహాసనం కావాలని అడిగిందా? లేదు. అప్పుడు కావాల్సింది ఏంటి? పాప క్షమాపణ. తర్వాత శత్రువు వచ్చారు, అప్పుడు ప్రార్థన చేశాడు ఏమని? ప్రభువా శత్రువు మీద నాకేం కావాలి? విజయం కావాలి. అది 18వ కీర్తన మనం పాడుకుంటాం కదా, తన ఆలయమున నా మొర వినెను, తన ఆలయమున నా మొర వినెను. ఎలా విన్నాడు? 18వ కీర్తన అంతా ఉంటుంది, సమయం లేదు కానీ అక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు లూకాసు వార్త మొదటి అధ్యాయము 67వ వచనం. 67. అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించాడు. జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించాడు. క్రీస్తును గూర్చి, రక్షణను గూర్చి, మమ్మల్ని తప్పించు ప్రభువా, మమ్మల్ని ఎలా అని రాశాడు. 70 ఈ అధ్యాయంలో అంత చదువుకున్న ఆ వచనంలో ఇక్కడ మన శత్రువుల నుండి అంటాడు చూడండి.
మన శత్రువుల చేతి నుండి ఆ, విడిపింపబడి ఉమ్, మన జీవితకాలం అంతయు ఉమ్, నిర్భయులమై ఉమ్. ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఉమ్. ఈ రక్షణ కలుగజేశాడు. ఆ, ఎలా ఉండాలనో ఒక ఆ పరిశుద్ధ ఆత్మతో జకర్యా పలికినటువంటి మాట దాన్ని ఒక్కొక్కటిగా అనుకుంటే చూడండి. ఈ 75 వచనంలో కింది భాగం మీద చదివింది, మన శత్రువుల చేతి నుండి ఏం కావాలి, మనం విడిపింపబడాలి. జీవిత కాలం అంతా ఎలా ఉండాలి, నిర్భయంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, పరిశుద్ధంగాను నీతిగాను ఉండాలి. ఉండి ఆయన ఏం చేయాలి, సేవించాలి. ఇది మా ప్రార్థన. పరిశుద్ధాత్మతో నింపబడిన జకర్యా చేసిన ప్రార్థన ఎట్లా ఉంటుందో ఒక విధాన్ని వివరిస్తే ఆలోచన ఏంటి కానీ అర్థం చేసుకోవాలి కదా. శత్రువుల నుండి విడిపించబడాలి. తర్వాత దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, పరిశుద్ధంగా నీతిగా ఉండాలి. ఇలా ఆయన పరిశుద్ధ ఆత్మతో, ఆత్మ లేని వారైతే ఏం చేస్తారు, ఆత్మ లేని వారు యెఫ్తా మీదకి ఆత్మ దిగి వచ్చాడు అని మనం సంఘ ప్రార్థనలు చెప్పుకున్నాం. కొంతమంది మీలో కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. యెఫ్తా మీదకి ఆత్మ దిగి రాగానే ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు ఈ యొక్క సైన్యం మీద విజయం ఇస్తే నేను ఇలాగా చేస్తాను. గొప్ప విజయం ఇచ్చాడు. ఎందుకంటే ఆత్మ ద్వారా ప్రార్థన, పరిశుద్ధాత్మతో ప్రార్థన. కాబట్టి ఆత్మ కలిగినటువంటి వారు చేసినటువంటి ఆది కాండంలో ఆత్మను పొందిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. చూడండి, ఆది కాండంలో మరి ఆత్మను పొందినటువంటి ఆయన ఎంత, 41వ అధ్యాయమా చూడండి. 41, 38వ వచనం. 41, 38 చదవండి. చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుడు. ఎవరైనా, యోసేపు దేవుని ఆత్మను పొందినటువంటి మనిషి. యోసేపుకు దేవుడి ముందే, మామూలుగా అందరికీ ఉంది ఆత్మ, లోకంలో ఉన్న మానవులందరికీ కూడా ఆత్మ ఉంది కదా, కానీ యోసేపుకు ప్రత్యేకమైన ఆత్మ ఉంది. అందుకని దేవుని ఆత్మ తనలో ఉంది కాబట్టి ఆత్మ అంటే భయపడతాడు కదా, తల్లిదండ్రులకు లోబడతాడు. అంతేకాదు ఇతరులకు ఎంతో సహాయపడతాడు. అందరికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. యోసేపు అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నాడు, ఎందుకంటే ఆత్మను పొందినవాడు కాబట్టి. యోసేపు అనేకులకు ఉపయోగకరంగా అనేక దేశాలను ఒకేసారి పోషించగలిగారంటే ఎవరు చెప్పండి? యోసేపు. తన వలన దేవుని ఆత్మ వలన ఉన్నాయి, దేవుని ఆత్మ వలన. కాబట్టి అనేకులకు సహాయం చేయగలిగినవాడు. అలా మనం అనేకులకు సహాయం చేయగలిగిన వారమై మనం ఉండాలి, ఆత్మను పొందినటువంటి వారమై. చూడండి, ఇంకొక ఆయన గురించి రాయబడింది సంఖ్యాకాండం 27:18. సంఖ్యాకాండం 27:18. చూడండి, సంఖ్యాకాండము 27:18. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, ఆత్మను పొందినవాడు. యెహోషువ ఏముందాడు? ఆత్మను పొందినటువంటి వాడు. కాబట్టి మోషే ఏ పని అయితే ఆపివేశాడో, మోషే ఎక్కడి వరకైతే తీసుకొచ్చి ఆగిపోయాడో దాన్ని కొనసాగించగలిగినాడు. కాబట్టి మన పితరులు ఎక్కడైతే ఆపివేశారో దాన్ని మనం కొనసాగించాలంటే దేవుని యొక్క ఆత్మను పొందగలగాలి, దాన్ని కొనసాగించగలగాలి. మనం దేవుని యొక్క ఆత్మను పొందినవాడు కొనసాగిస్తాడు. కాబట్టి అది అడగాలి, ప్రభువా పరిశుద్ధాత్మ నాకు ఈ ప్రభువా అంటే, పరిశుద్ధాత్మ నాకు ఈ ప్రభువా అంటే చాలా మంది కూడా ప్రార్థన చేస్తారు, తప్పేం కాదు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలగాలి, అది కూడా మంచిదే. ఆ పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థతను కూడా ఇస్తాడని రాయబడింది. ఉదాహరణగా ఎక్కడనో
చూపిస్తాను, అది కూడా ఉందా లేదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ అంటున్నారు కదా అంటే, అవును వాళ్ళే కాదు మనం కూడా అది అడగవచ్చు. 9వ వచనం 12:9. 12:9 మొదటి కొరింథీ 12:9. ఆత్మ వలన విశ్వాసమును మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థత కూడా ఉంది, తప్పేం కాదు, మనలో కూడా జరగాలని. ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తుండగా మనలో అనేకులము బలహీనంగా ఉన్నాం, రకరకాల బలహీనతలతో ఉన్నాం. మనకు ఏం కలగాలి? స్వస్థత కలగాలి. ప్రభువా స్వస్థత పొందే ఆత్మను నాకు ఇవ్వు, నీ ఆత్మ చేత నన్ను స్వస్థపరచు ప్రభువా. యోసేపు వలె అనేకులను పోషించే ఆత్మ నాకు ఇవ్వు ప్రభువా. యెహోషువ వలె మా పితరులు విడిచిన పనిని కొనసాగించే ఆత్మను నాకు ఇవ్వు ప్రభువా. ఇది మనం ప్రార్థించాలి. అది అక్కడ యూదా రాశాడు. ఇంకొక ఆయన ఆత్మ, ఏలియా ఆత్మ ఎలీషా ఏమని అడిగాడు? అది సమయం అయిపోతుంది కాబట్టి చూపించిన అవసరం లేదు కదా. ఏలియాతో ఎలీషా అంటాడు, వెంబడిస్తూ ఉంటాడు, ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంటాడు. ఏంటి నాయన నువ్వు నన్ను వదిలిపెట్టవా, ఎందుకు నువ్వు ఇక్కడ ఆగిపోరాదు, ఊరికి నా వెంట పెడతాను. లేదు నేను అంటనే వస్తానంటే, సరే నీకేం కావాలో చెప్పు అంటే ఏమన్నాడు? రాజు 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, నీకు కలిగిన ఆత్మలో నాకు ఎంత కావాలి? నువ్వు 8 పాలు ఉంచుకో, నాకు 2 పాలు ఇయ్యి అనడా. లేకపోతే నీకు ఒక్క ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ ఒక్క భాగం ఉంటే నాకు 2 అంతలు ఇవ్వన్నాడు. సరే ఎట్లయినా అనుకున్నాను, నాకు 2 పాలు కావాలి అంటారు కదా. నాకు ఎంత కావాలి? 2 పాలు కావాలి. అప్పుడు ఇచ్చాడా లేదా? ఇస్తే ఆ 2 పాలు ఆత్మ తీసుకొని ఎలీషా కాలి కూర్చున్నాడా? ఏలియా చేసిన దానికంటే డబుల్ చేశాడా? చెప్పండి. ఏలియా చేసిన దానికంటే డబుల్ చేశాడు. మనం 200 ఆత్మ కావాలని అంటాం, కానీ ఏలియా చేసిన దాంట్లో సగమే చేస్తాం. మనం ఏలియా చేసిన దాంట్లో మనం సగం చేస్తాం. కాబట్టి ప్రభువా నాకు సగం ఆత్మ ఈ ప్రభువా అన్నట్లే ఉంది. అట్లా ఉండకుండా ఏం చేయాలి? ఖచ్చితంగా ఏలియా ఆత్మ ఎలీషా పొందినప్పుడు 2 అంతలుగా ఎంతైతే కార్యాలు చేశాడో, ఎందుకంటే ఏలియా ఒక్కరిని బతికించాడు. ఏలియా ఒక్కరిని బతికిస్తే ఎలీషా అర్థం కాలేదు మీకు? సారెపేత విధవరాల కుమారుణ్ణి ఏలియా బతికిస్తే షూనేము పట్టణస్థురాల కుమారుణ్ణి బతికించాడు. ఎలీషా చనిపోయి సమాధి చేయబడితే అదే సమాధిలో సైనికులు పెడితే ఏం చేశారు అంటే ఏమైంది? 2 అంతల కార్యం జరిగిందా లేదా? అలా 2 అంతల పని జరగాలి. అలాంటి ఆత్మ నాకు ఈ ప్రభు అని. ఎందుకంటే ఇప్పుడు సగం అయితే అయిపోయింది, ఆల్రెడీ సంవత్సరంలో ఏమైంది? సగం అయిపోయింది. మిగతా సగంలోనైనా గతంలో మేము ఏం చేయలేకపోయినాం అది చేయాలి, ఈ 6 నెలలలో చేయాల్సింది చేయాలి అని అడగలం. అది ఆత్మలో ప్రార్థన చేయడం. ఆత్మలో దానియేలు పొందాడు 4:18, స్టెఫెను పొందాడు అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో. ఇలా ఉన్నాయి. మరి మనకు నిద్ర వస్తుంది, అందుకని ఆత్మను ప్రార్థన చేద్దాం. తర్వాత ఎవరు? బెసలేలు పొందాడు నిర్గమాకాండం 31:5లో. బెసలేలు ఆత్మ పూర్ణుడై ఉన్నాడు కాబట్టి మోషే ఏం చెప్తే చెప్పిన పని చెప్పినట్టుగా దేవుడు మోషేకి చెప్తున్నాడు, మోషేనేమో బెసలేలు చెప్తున్నాడు, బెసలేలేమో అహోలియాకు చెప్తున్నాడు. చూడండి, దేవుని ఆత్మ, మోషే ఆత్మ, బెసలేల ఆత్మ మళ్ళీ అహోలియాల ఆత్మ. ఆ 31వ అధ్యాయంలో ఎన్నంతల ఆత్మ వచ్చింది? ఆనందించింది అర్థం 4 గంటలు 4 పాలు అంత పని జరిగింది. దేవుని మహిమ దిగి వచ్చింది.
కాబట్టి సరే ఎక్కువ తీసుకుంచొద్దని చాలా ఉంది. కొత్త నిబంధనకి వెళ్తే ఎవరెవరు ఎలాంటి ఆత్మల ముందు ఎలాంటి కార్యాలు చేశారో చూద్దాం. అందులో ఎప్పుడైనా చూడవచ్చు. కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే ప్రభువా నీ ఆత్మను నాకు అనుగ్రహించు, కడగబడడానికి, బలపరచబడడానికి, బలమైన పనులు చేయడానికి.